విద్యార్హత కనీసం ఇంటర్మీడియట్ కూడా లేని మందకృష్ణ మాదిగ యావత్ దేశం మిమ్మల్ని మెచ్చే విధంగా ఉద్యమాలు నడిపిస్తున్నారు అంటే దాని ఫౌండేషన్ మీరు నక్సల్స్ ఉద్యమంలో ఏమైనా ఉన్నారా? 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో అడుగు పెడుతున్న సమయంలో మా ఊర్లో జరిగిన కొంత అణిచివేత ప్రయత్నాలు, వివక్షత ప్రయత్నాలు అన్నీ బాగా పెరుగుతున్న సమయంలో ఆ సమయంలో మాకు అండగా నక్సల్స్ ఉద్యమం మాకు అండగా నిలబడ్డమాట వాస్తవం. మీరు మీ ఉద్యమాన్ని 1999లో చంద్రబాబుకి అమ్మేసుకున్నారని, అలాగే 2004 సంవత్సరంలో రాజశేఖర రెడ్డికి అమ్మేశారని, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎన్నికలు వస్తుంటే ఆ దఫా అంతా మీరు ఒక్కొక్క పార్టీకి కాపు కాచారు అని చెప్పేసి కూడా మీ పైన విమర్శలు. ఈ 25 ఏళ్లలో ఒక లక్ష్య సాధన కోసం పోవటం చేసిన సంఘమైన పార్టీనా లక్ష్య సాధనకు అనుకూలమైన వ్యక్తులు, శక్తులు, పార్టీలతోటే మిత్రత్వం చేయగలుగుతాయి. మరి వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళందరూ నన్ను ఓడించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీ సహకారం కావాలని అన్నాడు. మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టమైన నిర్ణయం వర్గీకరణకు అనుకూలంగా తీసుకోలేదు. ఎవరైనా మిత్రులకే సపోర్ట్ చేస్తారు కానీ శత్రువుగా భావించుకునే కోణంలో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయలేము కదా, అట్లా ముందుకెళ్ళడం జరిగింది. కానీ మీ పైన వ్యక్తిగతమైన ద్వేషం పెంచుకున్నాడుగా కేసీఆర్. నిజంగానే కృష్ణమాదిగని బయటికి రాని తొక్కేస్తాం అని బహిరంగంగా విమర్శించారు. తెలంగాణ వచ్చింది టెక్నికల్గా జూన్ 2, 2014. కేసీఆర్ దళితులను నమ్మించి మోసం చేసిన మోసగాడు అని చెప్పి ఎంఆర్పిఎస్ నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేసింది. ఆయనకు ఎట్లుంటుంది మనసులో? మందకృష్ణ మాదిగ సంతృప్తిగా లేకపోవడం వల్లనే కేసీఆర్ విభజించారు, కేసీఆర్ కూడా అతనిపైన కక్ష కట్టాడు అని చెప్పి కూడా ప్రచారం చేశారు. భారతదేశం లెక్కన అంబేద్కర్ విగ్రహాన్ని చెత్త కుప్పలో మనం చూసామా? ముక్కలు అది కేసీఆర్ చేపించుంటాడా? కానీ కేసీఆర్ ప్రభుత్వం అధికారులే కదా, ఇది వ్యక్తులు చేసింది కాదు కదా, అది వ్యక్తుల మీద పోతుంది. కానీ ఇక్కడ చేసింది ఎవరు? ఈ ఉద్యమాల నిర్వహణకి మీకు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు? ఇప్పుడు మొన్నటికి మొన్న లేటెస్ట్ ఉదాహరణ పరేడ్ గ్రౌండ్. అసలు పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టాలంటే చాలా పార్టీలు మాకు సూచన చేసినాయి. ఆ వేదిక నిండదు, అనవసరంగా అక్కడ ఎందుకు పెట్టుకున్నాయి, దాన్ని పెట్టాలి. లేదు, ఎన్ని లక్షల మంది వచ్చారు? పెద్దలు వెంకయ్య నాయుడు గారే చెప్పిండు, నా జీవితంలో ఇంత పెద్ద సభ చూడలేదు, ఇంత పెద్ద సభ నా జీవితంలో నేను చూడలేదు. నేను ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఇలా పార్టీ పెడితే ఇక్కడ మీటింగ్ పెడితే అంతమంది వచ్చిందని నేను విన్నాను కానీ నేను చూడలేదు. ఇప్పుడు మాత్రం చూస్తున్నాను అన్నాడు. మరి ఆ రోజు ఎవరిచ్చిండ్రు? ఇంతకుముందు మాదిగలు వెనకాల మాదిగాను పెట్టుకోవడానికి ఆత్మన్యూనతతో బాధపడే మాదిగలు ఆత్మ గౌరవంతో తలెత్తుకునే విధంగా మాదిగా నేను అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి మీరు కల్పించారు. మీరు కల్పించిన ఈ పరిస్థితిని వారు అక్రమంగా కూడా వాడుకుంటున్నారని చెప్పి ఆరోపణలు. ఒక కులం పేరు దండోర రాకముందు వినేవాళ్ళు కాదు. మనల్ని నిజంగా ఎవరైనా కించపరిస్తే, మనల్ని నిజంగా ఎవరైనా అవమానిస్తే, నిజంగా మన దాడి చేస్తే రాజీ పడబాకండి. ఇతరులను ఇబ్బంది పెడితే సస్పెండ్ చేస్తామని కూడా చెప్తాం. మోహన్ బాబు గారు ఏదో సినిమా తీసి బ్రాహ్మణులను ఏదో కించపరిచినట్టుగా ఒక సినిమాలో వచ్చేసింది. బ్రాహ్మణులు సాధారణంగా నిరసన వ్యక్తం చేయడానికి ఇంటి మీదకి వెళ్ళాడు. అవమానించబడ్డ వర్గం వచ్చి నిరసన వ్యక్తం చేసుకునే స్వేచ్ఛ కూడా లేకుండా నువ్వు దాడి చేపిస్తావా, ఖబర్దార్ అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాను. మాయావతి ఎందుకు మిమ్మల్ని ఒక రకంగా చూస్తుంది? మీ పైన ఒక రకమైనటువంటి అంటే ఆమె ఉనికికి ఇబ్బందినా లేకపోతే ఏంటి అసలు? సోషల్ కాజ్ పట్ల నిబద్ధత ఉన్న వాళ్ళు ఎంఆర్పిఎస్ను అభిమానిస్తారు. సోషల్ కాజ్ పట్ల నిబద్ధత లేని వాళ్ళు ఎంఆర్పిఎస్ను అభిమానించలేరు. సూత్రం ఒకటే కదా, దానికి ఏమైనా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు కదా. రాజ్యాంగంలో నోటా అన్న ఒక ప్రతిపాదన ఉన్నప్పటికీ హక్కు కల్పించిన ఓటును కూడా వినియోగించుకోవద్దని పిలుపు ఇవ్వడం ఎంత అవసరం? మీరు ఉన్నారు, ఒకవైపు నిలబడ్డారు, ఆ తమ్ముడు ఉన్నారు, ఇంకొక వైపు నిలబడ్డారు. పైనున్న వాళ్ళందరి మీద నాకు సదభిప్రాయం లేదు కాబట్టి ఈ నోట చేసుకుంటా అని చెప్పడానికి పెట్టేసింది, అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటాడా ఆరోగ్యశ్రీ మీ దగ్గర నుంచి పుట్టింది, వాళ్ళ నాన్న ఆలోచన నుంచి కాదు అంటే మీరు ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు, కానీ చరిత్ర రికార్డ్ అయిన తర్వాత ఒప్పుకోకపోయినా వాళ్ళు తప్పుదారి పట్టినట్టు. ఉదాహరణకు మొన్న యాత్ర అనే సినిమా తీశాడు కదా, రాజశేఖర్ గారు పాదయాత్ర చేస్తుంటే ఆయన హాస్పిటల్ పడ్డట్టుగా, వాళ్ళ పిల్లల్ని చూసి ఆడేదో పిల్లల్ని చూసినట్టుగా కదా, ఆ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు మాట ఇచ్చినట్టుగా, దాన్ని నిలబెట్టుకోవడానికి ఇది చేసినట్టుగా. పాపం రాజశేఖర్ గారు చనిపోవడానికి 20 రోజుల ముందు ఆ సమయంలో చర్చ జరిగింది. ఏం చర్చ? ఆరోగ్యశ్రీ పథకం మీద చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ పథకం అమలు జరుగుతున్న తీరులో అవకతవకల మీదనే బాగా హైలైట్ చేశాడు.
అయ్యా నీ ప్రభుత్వంలో నువ్వు చేయలే, నా ప్రభుత్వంలో నేను చేసిన నేను చెప్పుకోవట్లేదు. గుండె జబ్బుల ఉద్యమం నడపడం వల్ల ఆరోగ్యశ్రీ పథకం వచ్చిందని చెప్పిన సందర్భాలు ఆ 20 నిమిషాల్లో 10 సార్లు ఆడింది. జనసేన పవన్ కళ్యాణ్ ఆయన అజెండా ఇవంతాను సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నాం. అలాంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వర్గీకరణ పైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోవడానికి కారణం ఏమవుతుంది? పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి. షెడ్యూల్ కులాల వర్గీకరణ మీదకి వచ్చేటప్పటికి For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.